నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ వైసీపీ స్పీడ్ పెంచింది. 3000 మంది కార్యకర్తలతో మేం సిద్ధం, మా బూత్ సిద్ధం అని ఆ కార్యకర్తలకు, అలాగే ఎంపీలకు, అలాగే ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జీలకు సీఎం జగన్ దిశానిర్దేశం చేశారు. ఇందులో ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక వైసీపీ విశ్వసనీయత కలిగిన పార్టీ అని, అలాగే 650 పేజీలతో టీడీపీ మేనిఫెస్టోను రూపొందించి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని, అలాగే 2 పేజీలతో మేము ఎన్నో 99% హామీలను నెరవేర్చామని, సో ఈసారి మా పార్టీనే గెలిపించండి అని అడగండి అంటూ ఎమ్మెల్యేలకు ఆయన దిశానిర్దేశం చేశారు. ఇక నా మీద ఏం లేదు, మొత్తం భారమంతా మీదే అని చెప్పడం జరిగింది. సో ఈ మాటలు మనం ఎలా చూడొచ్చు? దీని గురించి మరిన్ని వివరాలు అందించేందుకు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి సత్యమూర్తి గారు. నమస్తే. సో సీఎం జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా జన్మభూమి కమిటీల గురించి కూడా ఆయన ఒక మాట అన్నారు. సో జన్మభూమి కమిటీలను మనం సంతకం చేసినట్టే టీడీపీకి ఓటు వేస్తే అని అనటం జరిగింది. కానీ ఆయన పాలనలో వాలంటీర్ వ్యవస్థ గురించి, అది వాలంటీర్ వ్యవస్థ ఎంత బాగా పనిచేస్తుంది అండ్ ఇంకొక మాట కూడా అన్నారు, విశ్వసనీయత కలిగిన పార్టీ అని కూడా చెప్పారు. సో దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? అంటే జన్మభూమి కమిటీలు ఎప్పుడు ఉన్నాయి? ఇంకోటి ఏంటంటే జన్మభూమి కమిటీలు చేసిన పని ఏమిటి? 2 పాయింట్లు ఉన్నాయి ఇక్కడ. జన్మభూమి కమిటీలు ఏర్పాటు చేసిన పర్పస్ ఏంటి అంటే మన గ్రామాన్ని మనం బాగు చేసుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళకి గవర్నమెంట్ నుంచి జీతాలు ఇవ్వటం, వాళ్ళకి అధికారాలు, పవర్స్ ఇవ్వటం, ఇటువంటి పనులు ఎక్కడ చేయలేదు. జన్మభూమి కమిటీ, అసలు కమిటీ పేరే జన్మభూమి కమిటీ. అంటే నా ప్రాంతానికి నేను సేవ చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన కమిటీలు. అది కూడా ఎప్పుడు? సమైక్య ఆంధ్ర ఉన్నప్పుడు చేసింది, అంతేగాని మొన్న చేసింది కాదు. జన్మభూమి కమిటీలు వాళ్ళు ఏం చేశారంటే అక్కడ స్థానికంగా ఉన్న పనులు, మాకు ఈ పని అవసరము అని సర్పంచ్కి, వాళ్ళకి, అంటే ఎలక్టెడ్ బాడీస్కే అక్కడ ప్రాధాన్యత ఉండేది. ఈ ఎలక్టెడ్ బాడీస్ వాళ్ళకి వీళ్ళు చెప్పేవాళ్ళు, మాకు ఈ సైడ్ కాలువ కట్టాలి అంటే మాకు కావాల్సింది ఇది అని చెప్తే అక్కడి నుంచి ఫండ్స్ వచ్చేవి, సైడ్ కాలువ కట్టేవాళ్ళు. అంతే తప్ప దానికి వాలంటీర్ వ్యవస్థకి అస్సలు పోలిక లేదు. వాలంటీర్ వ్యవస్థ ఏంటి అంటే నీకు ఈ వాలంటీర్ల వ్యవస్థ ప్రభుత్వం ఇచ్చే పథకాలని ప్రజలకి చేర్చటానికి ఈ వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి. జన్మభూమి కమిటీలు అటువంటివి కాదు. అది ఒక వ్యక్తి కాదు, ఒక కమిటీ ఉంటుంది. పేరులోనే ఉంది కదా జన్మభూమి కమిటీ అని. ఇక్కడ వాలంటీర్ అనేవాడు ఒక్కటే వ్యక్తి. ఆ వ్యక్తి కూడా ఎవరు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త. ఈ విషయం జగన్మోహన్ రెడ్డి చాలాసార్లు చెప్పాడు, మన పార్టీ కార్యకర్తలందరినీ పెట్టేశాను నేను అని. ఈ వాలంటీర్కి జీతం ఎవరిస్తున్నారు? ప్రజలు కట్టే పన్నుల నుంచి వీళ్ళకి జీతాలు వస్తున్నాయి. ఆ జీతం ఇచ్చేది ఎంత? 5,000 రూపాయలు. ఈ 5,000 రూపాయలు తీసుకొని ఒక వ్యక్తి, అంటే ఒక కుటుంబము 5,000 రూపాయల జీతంతో ఎట్లా బతుకుతాడు? ఇంపాసిబుల్. అందుకని ఈ వాలంటీర్లు ఏం చేస్తున్నారు? రకరకాల అడ్డదోవలు దొక్కుతున్నారు. ఇప్పుడు ఉదాహరణకి ఎవరికన్నా బర్త్ సర్టిఫికేట్ కావాలి, లేదు డెత్ సర్టిఫికేట్ కావాలి, లేకపోతే ఏదైనా ఒక ఆస్తి అమ్ముకోవడానికి ఏదైనా క్లియరెన్స్ సర్టిఫికేట్ కావాలి. ఇవన్నీ వాలంటీర్లు తీసుకొచ్చి వాడి దగ్గర డబ్బులు తీసుకుంటున్నాడు. కొంతమంది వాలంటీర్ల మీద ఉన్న ఎలిగేషన్ ఏంటి అంటే ఈ పెన్షన్ డబ్బులు వస్తాయి కదా, సామాజిక భద్రత పెన్షన్లు వస్తాయి, ఆ పెన్షన్ డబ్బుల్లో కూడా కొంత డబ్బులు తీసుకొని వాళ్ళకి ఇస్తున్నాడు అని. అంటే ఇటువంటివి ఆరోపణలు వాలంటీర్ల మీద చాలా ఉన్నాయి. ప్లస్ ఇంకొకటి ఏంటి అంటే ప్రతి వాలంటీర్ దగ్గర మనకి సంబంధించిన డేటా మొత్తం ఉంటున్నది. అవును. అంటే మన ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, వాళ్ళు ఏమేం పనులు చేస్తారు, వాళ్ళు ఏ ఏజ్ గ్రూపులు వాళ్ళు, అంటే పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఉన్నారా, పిల్లలు ఉన్నారా, వయసులో ఉన్న ఆడపిల్లలు ఉన్నారా, ఎవరన్నా దురదృష్టవశాత్తు భర్త చనిపోయి వయసులో ఉన్న ఆడపిల్ల ఎవరన్నా ఉన్నారా, అంటే ఒంటరి మహిళ ఎవరున్నారు, వాళ్ళ డీటెయిల్స్ ఏంటి,
వీళ్ళు ఎక్కడికి పోతారు, పిల్లలు ఎక్కడ చదువుతారు, ఇటువంటి వివరాలన్నీ కూడా వాలంటీర్ల దగ్గర ఉన్నాయి. వాళ్ళు వేరే వేరే కారణాలు చూపించి ఈ డేటానంతా తీసుకుంటున్నారు. తీసుకొని ఈ వాలంటీర్లు ఈ డేటాని మరి వైసీపీ లీడర్లకు ఇస్తున్నారా, గవర్నమెంట్ ఆఫీసర్లకు ఇస్తున్నారా మనకు తెలియదు. ఈ డేటా మొత్తం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర ఉన్నది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ డేటాని తీసుకొని దాన్ని ఓటర్ ప్రొఫైలింగ్ చేసి, ఓటర్ ప్రొఫైలింగ్ అంటే ఏంటి, మేలు ఫీమేలు, ఏజ్ గ్రూపు, ఇన్కమ్ గ్రూపు, యువకులు ఉంటే యువకులు, యువతలు ఉంటే యువతులు, ఈ ప్రొఫైలింగ్ చేసుకొని వాళ్ళకి సంబంధించి ఇదిగో మేము ఈ స్కీమ్ ఇచ్చాము మీకు, ఇదిగో ఈ స్కీమ్ అని వాళ్ళకి మెసేజ్లు పంపిస్తుంటారు. ఇది జరుగుతున్నది అక్కడ. మరి ఈ పనులన్నీ జన్మభూమి కమిటీలు చేసినాయా? చేయలేదు కదా. జన్మభూమి కమిటీలు చేసిన పనేంటి, వాలంటీర్లు చేస్తున్న పనేమిటి? వాలంటీర్లు చేస్తున్న పనికి ఆ పనికి చాలా తేడా ఉంది. రెండిటికి సంబంధం లేదు, సాపత్యం లేదు. జన్మభూమి కమిటీలు అందరూ మర్చిపోయారు, ఎప్పుడో మర్చిపోయారు. తెలుగుదేశం పార్టీ కూడా ఎప్పుడు చెప్పలే అసలు జన్మభూమి కమిటీల గురించి, వాళ్లే మర్చిపోయారు. అటువంటి పరిస్థితుల్లో జన్మభూమి కమిటీ అనే ఒక బూచిని చూపించి, అంటే ఇదేదో పెద్ద ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లాగా జన్మభూమి కమిటీలు. ఎవరు చెప్పారు జన్మభూమి కమిటీలు యాంటీ సోషల్ ఎలిమెంట్సా? జగన్మోహన్ రెడ్డి అసలు ఆ దృక్కోణమే తప్పు. నువ్వు పెట్టిన వాలంటీర్ల వ్యవస్థ మీద జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ కామెంట్లు చేశాడు. ఏమని, వీళ్ళ వల్ల అసలు మొత్తం ఉమెన్ ట్రాఫికింగ్ పెరిగిపోతున్నదని. వాలంటీర్లు ఎంతమంది నేరాల్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో తెలుసా? కిడ్నాపులు, హత్యలు, వాలంటీర్లు అమ్మాయిలను తీసుకొని లేచిపోవడం, ఇటువంటి కేసులు చాలా ఉన్నాయి. విశాఖపట్నంలో ఒక వాలంటీర్ అయితే ఒక వృద్ధ మహిళని హత్య చేసి బంగారం అంతా తీసుకొని పోయాడు. అంటే ఇటువంటివి ఎన్ని కేసులు ఉన్నాయో. వాలంటీర్లను చూసి ప్రజలు భయపడిపోయే పరిస్థితులు వచ్చినాయి. అటువంటి వాలంటీర్ల వ్యవస్థని నువ్వు సమర్థించుకుంటూ, అంటే నేను వాలంటీర్లు అందరూ ఈ పనులు చేస్తున్నారని నేను కూడా చెప్పట్లా. అంటే ఈ సమాజంలో వాలంటీర్లు ఒక పార్ట్. వాళ్ళు పార్ట్గా ఉండకుండా మొత్తం ఒక పార్టీకి పనిచేస్తున్నారు, ఒక పార్టీ కోసమే పనిచేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా స్పష్టంగా చెప్తున్నది ఏమని, వాలంటీర్లు మీరు చేయాల్సిన పని మీరు చేయండి, మీరు ఒక పార్టీకి తొత్తులుగా పనిచేస్తే మేము ఊరుకోము అని తెలుగుదేశం పార్టీ చాలా క్లియర్గా చెప్తున్నది. తెలుగుదేశం పార్టీ వాలంటీర్లకి వ్యతిరేకంగా కూడా మాట్లాడటల్లా, వాలంటీర్లు వైసీపీ పని చేయకూడదు అనే చెప్తున్నది. జన్మభూమి కమిటీలకి వాలంటీర్లకి నువ్వు ఎట్లా కంపేర్ చేస్తావు? అంటే ఇక్కడే జగన్మోహన్ రెడ్డి గేమ్ ప్లాన్ని రాష్ట్ర ప్రజలు క్లియర్ కట్గా అర్థం చేసుకోవాలి. మనం బాహుబలి సినిమా చూసాం కదా, ఆ బాహుబలి సినిమా తీసేటప్పుడు రాజమౌళి ఒక పాయింట్ చెప్తాడు. హీరోని గొప్పగా చూపించాలంటే విలన్ని అత్యంత బలవంతుడిగా చూపిస్తే, విలన్ని ఎస్టాబ్లిష్ చేస్తే, ఆ తర్వాత హీరోతోటి విలన్ని కొట్టిస్తే అప్పుడు హీరోయిజం వస్తుందనేది రాజమౌళి సిద్ధాంతం. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ వాలంటీర్ల వ్యవస్థ అనే వాలంటీర్ల వ్యవస్థ మీద వచ్చిన చెడ్డ పేరుని తీసేయాలి అంటే జన్మభూమి కమిటీలు పెద్ద విలన్ లాగా చూపిస్తున్నాడు. ఇది లాజిక్. జన్మభూమి కమిటీలకి వాలంటీర్లకి సంబంధం లేదు. వాళ్ళు చేసే పని వేరు, వాళ్ళు చేసిన పని వేరు. వాలంటీర్లు ప్రభుత్వ ఉద్యోగస్తులు, ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్నారు. వీళ్ళు చేస్తున్న పని వేరు, వీళ్ళు పార్టీ వర్కర్లుగా ప్రవర్తిస్తున్నారు. ఇది తప్పు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఇదే చెప్పింది. మీరు పార్టీ లైన్లో మీరు పని చేయొద్దు, పని చేయటానికి వీలు లేదు అని చెప్పి వాలంటీర్లని ఎన్నికల కార్యక్రమాలకి దూరంగా పెట్టింది. అంటే వాలంటీర్ వ్యవస్థని సపోర్ట్ చేసుకోవడానికి జన్మభూమి కమిటీ అనే ఒక విలన్ని తయారు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. సో ఇటువంటి జిమ్మిక్కులతోటి
పోయినసారి గెలిచాడు. ఈసారి అసలు జన్మభూమి కమిటీ రెలవెన్సే లేదు. అసలు ఎగ్జిస్టెన్స్లో లేని వాటిని తీసుకొచ్చి భూతద్దంలో పెట్టి చూపించే ప్రయత్నాన్ని జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడు. దాన్ని అంతా కూడా వాళ్ళ పార్టీ వర్కర్ల బుర్రలోకి ఎక్కించేలాగా ఆయన ఇటువంటి మీటింగులు పెడుతున్నాడు. వీళ్ళకి ఏదో ట్రైనింగ్లో కూడా ఇస్తాట. ప్రతి పోలింగ్ బూత్లో 60% ఓట్లు రావాలని టార్గెట్ పెడుతున్నాడు. అవును. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా యాంటీ ఇన్కంబెన్సీ వడగాలికి తగిలినట్టు తగులుతూ ఉంటే ఈయనకు ప్రతి బూత్లో 60% ఓట్లు రావాలని టార్గెట్ పెట్టుకుంటున్నాడు. ఇవన్నీ కూడా జిమ్మిక్కులు, మేకపోతు గాంభీర్యం, ఎమ్మెల్యేల టిక్కెట్లు అవే ఇవ్వలేకపోతున్నాడు, బలమైన అభ్యర్థిని సెలెక్ట్ చేసుకోలేకపోతున్నాడు. చాలా కన్ఫ్యూజన్లో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఎవరికి సీట్ ఇస్తే గెలుస్తారు, ఎవరికి సీట్ ఇస్తే ఓడిపోతారు అన్న క్లారిటీ లేదు. ఐపాక్ టీం ఇచ్చే సర్వేలనే నమ్మలేకపోతున్నాడు. ఈ విధమైన కన్ఫ్యూజన్లో ఉండి జగన్మోహన్ రెడ్డి ప్రజల్ని మరింత కన్ఫ్యూజ్ చేద్దామనే ప్లాన్ తోటి ముందరకు వస్తూ ఉన్నాడు. థ్యాంక్ యూ సో మచ్ అండి.